బీజేపీ నాయకురాలు బోగస్ శ్రావణి తనపై చేసిన ఆరోపణలను ఖండించారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జగిత్యాలలో 100 కోట్ల భూమి కబ్జా చేసినట్టు తనపై తప్పుడు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారి మంచాల కృష్ణ తనకు చిన్ననాటి మిత్రుడే అయినా కబ్జాలను తాను ఏనాడు ప్రోత్సహించలేదన్నారు. మంచాల కృష్ణ కాంప్లెక్స్లో మున్సిపల్ చైర్మన్ హోదాలో బోగస్ శ్రావణి ప్రారంభోత్సవాలు చేశారని గుర్తు చేశారు. తాను చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పబ్లిక్ ప్రాపర్టీ అయితే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు సంజయ్. లాలుచిపడే స్థాయిలో సంజయ్ కుమార్ కుటుంబం తరతరాలుగా లేదు. తరతరాలుగా ఇవాళ నేనేదో సంపాదించాడు కాదు, తరతరాలుగా నా ఇల్లు ఏంది, నా ఆస్తి ఏంది, నాకు అత్తగారి ఆస్తి కూడా నాకే వచ్చింది. బోయినపల్లి ఫాజల్ నగర్లో ఎంతెంత పెద్ద ఇల్లు ఉండే, మాకు హైదరాబాద్లో ఎప్పటికెళ్ళి ఇళ్ళు ఉన్నాయి. ఒక విన్నపం చేస్తూ కావాలని బురద చల్లుతున్నారు. ఆ బురద కడుక్కోవాలని చెప్పి మాట్లాడిన సందర్భంలో ఇక కడుక్కోవాల్సి వస్తుంది. పక్కకెళ్ళి ఎవరైనా బురద చల్లితే ఏం చేస్తాం, ఇంటికి పోయి కడుక్కుంటాం, గులుగుతాము అలుగుతాము. తాటనికి నా మీద బండి మీద వంగ బుర్రు అని వాయి నా మీద బురద పడాయని కొద్దిగా బాధపడతాం, తిట్టబుద్ధి తిడతాం, సపరేట్గా ఇంటికి పోయి కడుక్కుంటాం. ఇప్పుడు కడుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి మళ్ళొకసారి చెప్తా ఉన్నా, ఆ మున్సిపాలిటీ ఈ 100 కోట్లు అనేది అది నేను 7 ఏళ్ళ కింద ఎమ్మెల్యే అయినా అది 75 ఏళ్ళ కింద అడిది. నిన్న మాత్రం సోదరి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే ఇదొక కారణం నేను అల్లకెళ్ళి పోయేందుకు. ఇక పోయేటప్పుడు పోక ఇంకింత బురద తల్లిపోయేందుకు ఇష్టం లేకపోతే పార్టీలు మారుతుంటారు చాలామంది. ఆ మార్చి వివిధ కారణాల వల్ల మార్చి చేసుకోవాలి తప్ప అనవసరంగా బురద తల్లిపోదు. వారు ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ చేస్తారు కావచ్చు, వారి ఇష్టం. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతున్నది, ఆ మంచాల కృష్ణ కుటుంబానికి వాళ్ళ వ్యాపారానికి వీళ్ళ కుటుంబానికి ఏ రకమైన సంబంధాలు లేవో వాళ్ళే ఫేస్బుక్లో పెట్టుకున్నారు. అక్కడ పోయి ఇక్కడ కూడా రాజకీయ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కూడా ఇక్కడ మంచాల కృష్ణ కూడా చెప్పింది, నేను జీవన్రెడ్డి గారు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళ ఇంటికి పోయినాయి ఉన్నాయి. నేనైతే ఫ్రెండ్ అని ఓపెన్గా చెప్తా ఉన్నా. అదొక విషయం దయచేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నా. అనవసరంగా బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా కొంత మీరు ఎక్కడ కూడా నన్ను ఇబ్బంది పెట్టే వార్తలు రావట్లేదు. ఎవరో కొంతమంది సోషల్ మీడియాలో తప్ప మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా, ఏదైనా ఉన్నప్పుడు నా వివరణ తీసుకోండి.